నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక పని మీద ఇవాళ తంజావూరొచ్చాను. తంజావూరులో నా ఫ్రంట్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. మారిముత్తి స్టూడియో నుంచి ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ యాజ్ యూజువల్ గోల్డ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే వారేమో మళ్ళీ ట్రంప్ రివర్స్ అయ్యారు. ట్రంప్ అలాగా రివర్స్ తీసుకొని తీస్తున్న కొద్దీ మార్కెట్ కింద మీద అవుతూనే ఉంది. గోల్డ్ ఏమో 17,320 22 క్యారెట్. 24 క్యారెట్ 16,620. అలాగే వెండి కూడా పెరిగింది. 2,52,000 ఫ్యూచర్స్ మార్కెట్‌లో. 93.18లో ఉంది రూపీ. బ్లెంట్ ఫ్యూచర్స్ స్పాట్ ఏమో 122లో ఉంది డాలర్స్. నిఫ్టీ ఒకే హ్యాపీనెస్‌లో 400 పాయింట్ల అప్‌లో ఉంది. 24,200 దాటిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 800 పాయింట్ మీదకెళ్ళింది. అన్ని మీదకెళ్ళి ఆటో 1%, ఐటీ 2.2%, ఫార్మా కూడా పెరిగింది ఇవాళ. ఫార్మా ఏమో 0.5%, ఎఫ్ఎంసీజీ 0.5%, మెటల్ 2%. ఏది అవ్వలేదు. ఇవాళ ఏది పెట్టినా కూడా లాభం. అమరాజా అనుకోండి, కమర్షియల్ వెహికల్ అనుకోండి, రంగమేలు అనుకోండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టీసీఎస్ అన్నీ 3% అప్ ఉన్నాయి. యాక్చువల్‌గా డాక్టర్ రెడ్డిమతి 1.7 డౌన్, సిప్లా 1.3 అన్నీ భయంకరంగా పెరిగాయి. ఇవాళ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే డబాలని రివర్స్ చేసుకుని ట్రంప్ ఏం చెప్తున్నా, మేము ఇరాన్‌తో మళ్ళీ మాట్లాడతాం. ఇరాన్ ఏమో మాట్లాడలేదని ఏంటి మాట్లాడలేదు. అమూల్స్ ఏమో బ్లాకేట్ చేస్తున్నారు. దీనివల్ల మనకి క్రూడ్ ఆయిల్ రావడం అవ్వదు. మన ఊర్లో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కానీ మార్కెట్ పెరిగింది. మార్కెట్ ఎందుకు పెరిగిందంటే చాలా సేవింగ్‌గా 2 పేరు ఒక దీనికి నిర్ణయానికి వచ్చేస్తారని, యుద్ధం ఆపేస్తారని. యుద్ధం ఆపేస్తాను. ఇప్పటికీ యుద్ధం ఆగడానికి కనిపించడం లేదు. కూడా చాలా శీఘ్రంగా పాకిస్తాన్‌తో మాట్లాడి యుద్ధం ఆపేస్తారు. అలాగని ఒక నమ్మకంలోని మార్కెట్ పెరిగింది. అది పెరిగినా కూడా ఈ మాసం అంతా కంప్లీట్ ఏప్రిల్ అవుట్. దాంట్లో మే మాసంలో కూడా 15 నెలలు అవుట్. దీనివల్ల లాస్ట్ క్వార్టర్ ఎర్నింగ్సే చాలా లెవెల్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ క్వార్టర్‌లో కూడా ప్రాబ్లమ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. దీనికి వారు ఏంటి న్యూస్ అని చూద్దాం. టాటా కంపెనీ అని చెప్తున్నాను. ఇంకా 1,500 క్రోర్స్ ఏమో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో వేసి ఎక్స్పాండ్ చేస్తున్నాం. దానివల్ల ఏమో మనకి లాంగ్ టర్మ్‌లోనేమో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగని చెప్తున్నారు. ఆటోస్ ఏమో డిమాండ్ దాటిపోయింది. ఇదేమో ఎస్పెషల్లీ ఈవీ సేల్స్ చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక సేల్స్ చూసామంటే రికార్డ్ సేల్స్ ఉన్నది. అలాగని చెప్పొచ్చు. వల్ల ఐటీ సెక్టర్స్‌లో ఒక గ్రోత్ తగ్గుతుంది. దాంతో 3.5% గ్రోత్ ఉంటుంది. అలాగని చెప్తున్నారు. మనకు చూసినంత వరకు ఇది ఒక మెచ్యూర్ బిజినెస్. దీంట్లో 3-4% పెరిగినా కూడా మనకి బాధ లేదు. డివిడెండ్ ఈల్డ్ ఎక్కువగా ఉంది. ఈ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ చాలా చీప్‌గా ఉన్నది. ఓకే. ఇప్పుడు కూడా చాలా చీప్‌గా ఉన్నది. మళ్ళీ ఇన్ఫోసిస్ చాలా చీప్‌గా వస్తున్నది. దీనివల్ల పడుతున్నంత రోజుల్లో అప్పుడప్పుడు 1, 2 అని కన్సిడర్ చేయండి. ఇదొక మెయిన్ థింగ్. ఇప్పుడేమో యూఎస్ హోల్‌సేల్ ఇన్ఫ్లేషన్ ఏమో 4% అయిపోయింది. ఎనర్జీ స్పైక్ చాలా ఎక్కువ ఉంది. అందరూ ఏంటనుకుంటున్నారంటే అమెరికా రేట్ కట్ వస్తుంది, అన్నీ ఇంప్రూవ్ అయిపోతుంది నాకు. అలాగని మార్కెట్ తీసుకొని ఉంచారు, కింద ఉంచారు. రేట్ కట్ ఏంటి రాదు, రేట్ హైకే వస్తుంది. అలాగని క్లియర్గా ఉన్నది. ఇంకా అది కెవిన్ వాస్కి సెమిట్లో నామినేషన్ రాలేదు. సెనెట్‌లో నామినేషన్ రాకుండా దానివల్ల అతనేంటి చేయడం అవ్వదు. జెరమ్ పౌల్ ఇంకా 2 నెలలు కంటిన్యూ చేస్తారు. దీనివల్ల అమెరికాలో రేట్ కట్ అనేది ఇప్పటికి ఉండదు. చైనా తలక ట్రేడ్‌లో చూసుంటే ఎక్స్‌పోర్ట్ తగ్గిపోయింది. ఇంపోర్ట్ పెరిగింది. ఎందుకు ఇంపోర్ట్ పెరిగిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. దానివల్ల ఇంపోర్ట్ ప్రైస్ పెరిగింది. దానివల్ల ఇండియా ఏమో సైకిల్ గ్యాప్‌లో 1 లోనికి తీసుకెళ్ళి ట్రేడ్ రబ్బర్‌లాగా లాగి ట్రంప్ నేమ్ డెక్ ప్రెసిడెంట్ ఏందో చూద్దాం. నెక్స్ట్ అవుతున్నది గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ 16.2 లాక్స్ సర్జ్ అయింది. 16 లక్షల కోట్లు లోన్ అయింది. అదవుతుంది సెకండ్ లార్జెస్ట్ రీటైల్ సెగ్మెంట్. దాంతో ఉన్నది లోన్ ఎగ్నెస్ట్ ప్రాపర్టీ. దీనివల్ల పెరుగుతున్న కొలది ఇంకా హయ్యర్స్‌లో పెరుగుతుంది. గోల్డ్ లోన్‌లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది. హై వాల్యూ బారోయింగ్ చాలామంది కొంటున్నారు. ముందంతా చిన్న లెవెల్‌లో గోల్డ్ కొనేసి మళ్ళీ రిటర్న్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ ఇవ్వడం కష్టం అవుతుంది. అది కూడా గోల్డ్ ఏమో 18,000 నుంచి 16,000 పడడం వల్ల ఓకే. మన డబ్బులేమో రిటర్న్ చేసినట్టుగా మళ్ళీ ఉన్నట్టుగా ఉంది. దీనివల్ల
డెఫినెట్లీ దీనివల్ల ఇంకా గోల్డ్ ఆక్షన్లో వస్తుంది. ఆక్షన్లో అమ్ముతారని మనకు తెలుస్తుంది. ఓకే, ఇంకా మంచిది. ఆర్బీఐ ఏమో టైట్ చేస్తానండి నామ్స్. ఈ రెండు మనం వచ్చిందేమో ఉంచకుండా అదే ఇంట్రెస్ట్ రొటేట్ చేసినట్టు ఉంటే ఫుల్ డబ్బులు కట్టి ఆర్బీ తీసుకో అని చెప్తుంది. ఇది ఎలా తిరిగి జరుగుతుంది అన్నది మనకు తెలియదు. అన్ని ఎక్స్పోర్ట్ డౌన్. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ కూడా 35% తగ్గింది. ఎందుకంటే ట్రేడ్ రేటు దుబాయ్ నుంచి వెళ్ళాలి. వారిలో దుబాయ్ వెళ్ళడం పోవడం వల్ల మార్కెట్ భయంకర ప్రెషర్లో ఉంది. ధైర్యస్ వెల్నెస్ తెలంగాణ కంపెనీ షేర్ 25% మీద పెరిగింది. కొత్తగా చూసామంటే 2-3 ఎక్వైర్ చేశారు. ప్రాఫిట్ తగ్గినా కూడా ఎఫ్ఎన్జీ తలకి షేర్ పెరిగింది. మనం బాధపడవలసిన లేదు. జైడస్ లైఫ్ సైన్స్ ఉంచాము. అవే అవుతుంది జైడస్ లైఫ్ సైన్స్ తలకు ప్రమోటర్. దానివల్ల ఏమైనా బాధపడకండి. ఆఫ్టర్ సేల్స్ సూపర్గా ఉందని చెప్పారు. ఇప్పుడు చూసాడు దాని ఒక సప్లై చైన్ చూసా అంటే చాలా స్ట్రెస్గా ఉంది. ఎందుకంటే ఎల్పిజి లేదు. ఓకే, ఎల్పిజి లేకుండా కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అవడం లేదు. షార్టేజ్ ఉంది. ప్రొడక్షన్ దెబ్బతవుతున్నది. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఎరియర్ సేల్స్ అన్నది ఈ సంవత్సరం మొదటి 2 మాసాలు భయంకరంగా దెబ్బతలుతుంది. ఇప్పుడు బజాజ్ అటువంటి చేశారంటే హై రేంజ్ ఈవీఎం లాంచ్ చేశారు 3 వీలర్. ఎందుకంటే మాస్ మార్కెట్ని టార్గెట్ చేయాలని. ఎప్పుడంటే ఎలక్ట్రిక్ ఆటో కూడా లోన్ దించారు. ఒక ఛార్జ్లో 300 కిలోమీటర్ వరకు కలుగుతుంది. దీనివల్ల మల్టిపుల్ ఏరియంట్ దాన్ని దించారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఆటో గ్యాస్లో 3-4 గంటలు ఉండవలసిన సమయంలోనే ఈ ఎలక్ట్రిక్ ఆటో సూపర్గా చేస్తుందని మన నమ్మకం ఉంది. పేటీఎం వైట్ పేపర్లను చాలా మ్యాక్సిమం అమ్మేశారు. ఇండియన్ ఓనర్, ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఓనరు వల్ల ఈ 2000 నుంచి పడింది. మళ్ళీ జీవితంలో ఆ ప్రైస్కి వెళ్ళదు. లాస్ ఎంత అని అందరికీ ఇండియన్స్ కానీ మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఐపీఓకి ముందే చీప్ రేట్లో కొనేసి వైట్ పేపర్లో అమ్మేసి వెళ్ళిపోయారు. అమెజాన్ ఏమో గ్లోబల్ స్టార్ కంపెనీనేమో ఎక్విజిషన్ చూశారు $12 బిలియన్, 1.6 బిలియన్ డాలర్కి. ఎందుకు స్టార్ లింక్ స్పేస్ లింక్లో చార్జ్ చేసి వీళ్ళు కూడా ప్రపంచం అంతా ఇంటర్నెట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. డిజ్నీలో కొత్త మనిషి వచ్చారు. వాళ్ళ మనిషి వచ్చినప్పుడు మొదటి వేళగా 1000 పీపుల్ని కజాక్ట్ చేసేసారు. కాస్ట్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. స్ట్రీమింగ్లో ఫోకస్ని షిఫ్ట్ చేస్తున్నారు. దీనివల్ల స్టెక్ డ్రివెన్ ఇండస్ట్రీ మారుతున్నది. మన థియేటర్లో మంచిగా చూపడం లేదు. దీనివల్ల 1000 పీపుల్ని మీరు వేరే దగ్గర పని చూసుకోండి అని పంపించేశారు. సో ఓవరాల్ చూసామంటే మార్కెట్ ఏదైనా పెరిగి ఉన్నా కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చూసుకొని మెల్లగా కన్సిడర్ చేయండి. ఇండియాలోనేమో ప్రాబ్లం ఇప్పటికీ సాల్వ్ అయినట్టుగా లేదు. ఏమో ఎలక్షన్ ముడిచిన నెక్స్ట్ రోజు పెంచడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ డబ్బులు ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి కూడా కష్టమైపోతుంది. దీనివల్ల ట్రెజరీ లాసెస్ ఏమో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్ ఏం చెప్తున్నారంటే బాంక్ లాసెస్ని ఇమీడియట్లీ క్విట్ చేయండి. ఈల్డ్ పెరుగుతున్నది. ఆర్బీ యాక్షన్ వల్ల ఈల్డ్ పెరగడం వల్ల మేము కొంచెం రిలీఫ్స్ ఇవ్వని బ్యాంక్ అడగడం కష్టం. ఎందుకంటే మీద భావంతులుగా మార్కులెస్ ఇమీడియట్లీ చూపట్టాలంటున్నారు. ఇది ఏంటి అవుతుందంటే షార్ట్ టర్మ్లో బ్యాంకులకు ప్రాఫిట్స్ అన్ని పెడతాయి. మీరు అది ఏంటి అర్థం చేసుకోవాలంటే ఎఫ్బీఐ అమ్ముతున్నారు, ఎస్బీఐ లోనికి రాదు. ఎందుకంటే వాళ్ళకి హెడ్జ్ ప్రాబ్లం. అవుతున్నాయి. నెక్స్ట్ అవుతుంది ఆర్బీఐ బ్యాంక్స్కి ఒక రిలీఫ్ అడిగారు. ఎక్స్పెషల్లీ ఫారెక్స్ లాసెస్ అని, ఈ బాండ్లో వచ్చిన లాసెస్ అని కొంచెం డిస్ప్యూట్ చేసి చూపట్టాలని. అది కదా చూపట్టడం అవ్వదని అని చెప్పారు. ఓవరాల్ చూసా అంటే నిత్యావసర రేట్లు పెరగడం వల్ల ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉండదని చెప్తున్నాను. నెక్స్ట్ బ్యాగా ఉంటుందని. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండదు. దీనివల్ల మార్కెట్ పెరిగినా కూడా మళ్ళీ పడుతుందని క్లియర్గా తెలుస్తున్నది. చూసుకొని మెల్లగా నిదానంగా ఆడండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం.
సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేశాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.